ప్రాచీన కాలంలో శివశక్తుల ఏకత్వానికి ప్రతిరూపం సతీదేవి. సతీదేవి తండ్రి దక్షుడు గొప్ప యజ్ఞం నిర్వహించాడు. కాని భగవాన్ శివుడిని ఆహ్వానించలేదు. దూరం నుంచి చూసిన సతీ తన భర్తపై వచ్చిన అవమానం తట్టుకోలేక యజ్ఞశాలకు చేరుకుంది. నీ శివుడు ఒక పిచ్చివాడు, దిగంబరుడు. శ్మశానవాసి అయిన అతడు ఈ యజ్ఞానికి అనర్హుడు. అక్కడ దక్షుడు శివుడిని ఎగతాళి చేస్తూ మాట్లాడిన ప్రతి మాట సతీ హృదయాన్ని భగ్గుమంది చేసింది. శివుని ప్రళయ స్వరూపం వీరభద్రుడు యజ్ఞశాలను దహించివేశాడు. దేవతలు హాహాకారాలు చేస్తూ పారిపోయారు. అయ్యో, ఆపండి! శివుని క్రోధం పరాకాష్ఠకు చేరుకుంది. అతని జుట్టు నుండి భయంకరమైన వీరభద్రుడు జన్మించాడు. దివ్యకాంతిలో సతీదేవి పార్వతిగా అవతరించింది. ఓం నమః శివాయ.